ఇలా అంటే గౌతు లచ్చన్న గారి దగ్గర నుంచి ఒక లెగసీని దెబ్బతీసే ప్రయత్నం జరుగుతున్నట్లు మీరు పదే పదే చెప్తా ఉన్నారు. ఎందుకు అంత కుట్ర జరగాల్సిన అవసరం ఏముంది అసలు? ద బ్రాండ్ నేమ్ ఆఫ్ గౌతు. మీకు చెప్పాను కదా, గౌతు అన్న పేరు ఉంటే ఆ పేరు చూసి ఓటేసే పల్లెలు, కుటుంబాలు ఇంకా ఉన్నాయి. 4వ తరం కూడా మా నంట నడుస్తుంది. గౌతు శివాజీ ఎట్టుంటే అటే మా ఓటు అనే వాళ్ళు కూడా ఉన్నారు. లచ్చన్న గారు ఎవరో నువ్వు చెప్పక్కల్లా, చరిత్ర పుటల్లో ఉంది. స్వయాన నీ బాస్ అయిన జగన్మోహన్ రెడ్డి తండ్రి గారే ఆయనకి 100 సంవత్సరాల వేడుకలు జరిపించారు. ఈరోజు లచ్చన్న గారు అసలు ఇక్కడ ఫ్రీడమ్ ఫైటర్ కాదు. లచ్చన్న గారికి అసలు సర్దార్ అని బిరుదు లేదు. ఆయన ఎవరిదో దొంగతనం చేసి తిరుగుతున్నాడని 10 మంది నీ చుట్టూ ఉన్న పనికిరాని కొంతమంది సునకాల చేత చెప్పించే ప్రయత్నం చేశావు. పలాసలో ఎవరికి చెప్తే లచ్చన్న గారి పేరు పోతుందా? రాష్ట్రం మొత్తం మీద ఉన్న వెళ్ళి చెప్పగలవా? అంటే ఆ మనిషి తాలూకా ఆ దిగజారుడు రాజకీయాలు మేము చెప్తున్నాను. రాజశేఖర్ రెడ్డి గారు ఏ రోజు మేము ఆ పార్టీలో ఉండలేదు. ఏ రోజు నా తండ్రి ఏ రోజు పార్టీ మారలేదు. ఈరోజు నా ధైర్యం అదే. ఒక్కడు కూడా నన్ను వేలెత్తి చూపకపోవడానికి నా తండ్రి నీతి నిజాయితీ, నా తాత పోరాటాలు. ఒక్కడైనా మీ కుటుంబం వల్ల నా ఆస్తులు పోగొట్టుకున్నాను, నా మీద దాడులు జరిపారు, నన్ను పోలీస్ కేసులు ఇరికించారని ఏ ఒక్కడు చెప్పడు. ఈవెన్ ఈరోజు శత్రువులు కూడా మా గురించి మాట్లాడరు. అలాంటిది ఈరోజు నా తాత గురించి మాట్లాడాం. రాజశేఖర్ రెడ్డి గారు మేము ఈరోజు కంటాం ఏంటి, ఆరోగ్యశ్రీ అనే ఒక పథకాన్ని, ఒక కాస్ట్లీ కార్పొరేట్ వైద్యాన్ని ప్రజలకి, పేదవాళ్ళకి తీసుకొచ్చింది రాజశేఖర్ రెడ్డి గారు. రైతులకి ఉచిత విద్యుత్ అనే కాన్సెప్ట్ని తీసుకొచ్చింది. శత్రువైనా బాగా చేస్తే బాగా చేస్తామంటాం, కానీ వాళ్ళని, వాళ్ళ తల్లిదండ్రులని, వాళ్ళ కూతుర్ని, ఇంట్లో ఆడవాళ్ళని తప్పుడుగా మాట్లాడే హక్కు ఎవరిచ్చారండి? నీకు ఎమ్మెల్యే ఎంపీని చేసింది నా గురించి మాట్లాడడానిక? నేను ఇంకా రాజకీయ జీవితంలో ఉన్నాను కాబట్టి ఇక్కడితో ఆగాను. అదే సామాన్య మహిళ అయితే ఇంటికి వచ్చి చెప్పుతో కొట్టేదాన్ని వాడిని. వాడు మంత్రి అయినా ముఖ్యమంత్రి అయినా ఐ డోంట్ కేర్. రాజ్యాంగం నాకు కొన్ని హక్కులు ఇచ్చింది. నా డిగ్నిటీని ఎవడు మాట్లాడే హక్కు ఇవ్వలే. కానీ సోషల్ మీడియాని ఒక వికృతం, అది ప్రజలకి మంచి చేయాలని తీసుకొని వస్తే ఎన్ని రకాలుగా అంటే, నా ప్లేస్లో ఇంకొక అమ్మాయి ఉండి సపోర్ట్ లేకపోతే ఊరేసుకొని చచ్చేదండి. అంత నీచాతి నీచంగా మార్ఫింగ్లు, అసభ్యంగా, అశ్లీలంగా. ఎందుకు నేను దాన్ని కాన్సెప్ట్ అంటే, తను ఏమనుకున్నాడంటే అందరు ఆడపిల్లల్లాగా ఇలా రాయిస్తే సిగ్గుపడి ఇంట్లో ఉంటుంది అనుకున్నాను. నేనెందుకు సిగ్గుపడాలి? వాళ్ళ వెధవులు నా ఇంట్లో నా తల్లి, తండ్రి, నా భర్త, నా కుటుంబం నా వెంట నిలిచారు. నా వెనుకున్న నా సోదరులందరికీ నేనేంటో తెలుసు. అలాంటి రోడ్డు మీద వెళ్తే బోల్డ్ కుక్కలు అరుస్తాయి. ఆ కుక్కలు అరిచాయని మేము ఆగిపోలేము కదా. అది నేను బయటకు తీసుకొచ్చాను. ఇలా వీడు రాస్తున్నాడని సాక్ష్యాలతో సహా చూపించాను. హీ డింట్ ఎక్స్పెక్ట్ దట్. ఈరోజు అప్పల్ రాజు అంటే రాష్ట్రం అందరికీ తెలుసు, ఒక పనికి మాలిన పశువుల మంత్రి తప్పితే. వాడికి మా అమ్మ, నాన్న, నా పిల్లలు, నా భర్త ఎందుకండి? వాడికి నేను కదా. నేనేమైనా తప్పులు చేశారో చెప్పండి. వాళ్ళగా భూ కబ్జాలు చేశానా? పోలీసులతో కొట్టించానా? ఎవరు ఆస్తులన్నా తీసుకున్నానా? ఇక్కడ ఉన్న 6 కొండల్ని మింగేశానా? మాట్లాడమని చేసుంటే. నేను సాక్ష్యాలతో చెప్తున్నాను, చూపిస్తున్నాను. మాట్లాడితే కొంతమంది పశువుల్ని పెట్టి ఫ్యామిలీ టార్గెట్ ఏంటి? నీకు చెప్పుకోవడానికి ఏం లేవు కదా. శిరీష గురించి అనడానికి గౌతు కుటుంబం అన్నానికి ఒక మచ్చలేదు కాబట్టి యార్లగడ్డ శిరీష, గౌతు శిరీష, కమ్మ శిరీష, ఇవన్నీ అవసరమా? రాజకీయాలు అవా పనిచేస్తాయి? ఇలాగే శిరీష్ గారు, ఇప్పుడు మీరు